మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివంపేట మండలంలోని గోమారం పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడని, గ్రామంలోని గంగిరెడ్డి, తిరుపతి రెడ్డి, మణికంఠ గౌడ్ పట్టుకుని కొట్టగా గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. అతని బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చనిపోయిన వ్యక్తిపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు. వేగపండుగా తిరుగుతాడు, ఒక బెగ్గరగా తిరుగుతాడు. అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత మణికంఠ గౌడ్ ఇద్దరు 4వ తారీఖు నైట్ కొట్టారు. బండి ఎక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసి చూపించమన్నారు. తర్వాత కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయిన తర్వాత తెల్లారి చనిపోతే మనం పోస్ట్ మార్టం చేపిస్తే ఇప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిస్తే ఇమీడియట్లీ సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.